ఫస్ట్ 10 ఇయర్స్‌లో హ్మ్. మీరు ఎదుర్కొన్న సమస్యలేమైనా ఉన్నాయా? అంటే ఐదర్ పర్మిషన్స్‌లో గానివ్వండి, ల్యాండ్ సెలక్షన్‌లో గానివ్వండి, లేదంటే మీరు సేల్స్ పరంగా గాని, కన్‌స్ట్రక్షన్ కాస్ట్ పరంగా గాని. మీరేమైనా ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ 10 ఇయర్స్‌లో? ఫస్ట్ 10 ఇయర్స్‌లో ప్రాబ్లమ్ అనేది ఏమీ లేదండి. ఎందుకు లేదు అనంటే, నంబర్ 1 ల్యాండ్ కొనేటప్పుడే లీగల్‌గా చూసుకున్నాం. ఇప్పుడంత డిస్ప్యూట్స్ వచ్చేటివి కావు, లిటిగేషన్స్ ఉండేటివి కావు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఏంటంటే, మనకు పర్మిషన్స్ చాలా ఈజీగా వచ్చేటివి. అంటే టైమ్ టేకింగ్ అయినా కూడా ఇబ్బంది లేకుండానే పర్మిషన్స్ వచ్చేటివి. ఇప్పుడు మీరు సేల్స్ పరంగా అన్నారు. సేల్స్ ఏంటి అనంటే, ఇప్పుడు ఓవర్‌నైట్ ఇట్లా 100%, 200% ఇంక్రీజ్ కాలే. ఓకే. ఇయర్లీ 10% ల్యాండ్ రేట్ అయినా ఇంక్రీజ్ అయ్యేది. మన కా అపార్ట్మెంట్ అయినా అయ్యేది. ఈవెన్ కాస్ట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ కూడా ఉంది. మనం సిమెంటు, స్టీలు తీసుకుంటే ఓవరాల్ ఇయర్‌లో 5-10% రేట్ ఇంక్రీజ్ ఉండేది. సో, అబ్నార్మల్ అప్ అండ్ డౌన్స్ లేకుండే. సో, దాంట్లో మనం పెద్ద 2006 వరకు ప్రాబ్లమ్ ఫేస్ చేసింది ఏమీ లేదండి దాంట్లో. అంటే జనరల్‌గా గ్రాడ్యువల్‌గా మనం సేల్ ప్రైస్ కూడా అంతానే పెంచేవాళ్ళం. 10, 15 మీరు లాస్ట్ ఇయర్ కొన్న వాళ్ళకి, ఈ ఇయర్ కొన్న వాళ్ళకి ఒక 10% వేరియేషన్ ఉండేది. ఇట్లా అబ్నార్మల్ గ్రోత్ ఉండేది కాదు. సో, అప్పుడేందంటే స్లో అండ్ స్టడీలో మార్కెట్ అంటే ఎలాంటి ఒడిదొడుకులు లేకుండానే నడిచింది.